రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం అదే 200 అవును. మీరైతే మీరైతే రెడ్డి గారు అవును. మీరు చూసారు కదా? చూసామండి. చెప్పండి. ముందుగా మిర్చి వేసిన రైతు సోదరులకి నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. అది మన షాప్ వచ్చేసి మణికంఠ సాయి మదిరండి. ఈ లీడ్ బెటర్ వారిది LCH 99 అనే వెరైటీ మనం గత 3 ఇయర్స్ నుంచి అమ్ముతానే ఉన్నాం. వెరైటీ అయితే గతంలో కూడా బాగానే ఉంది. గతంలో కంటే భిన్నంగా ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మంది ఈ గ్రామంలో వచ్చి చుట్టుపక్కల కూడా వేశారు. ఈ గ్రామం వచ్చేసి రొంపమాళ గ్రామం అండి, మధిర మండలం. రైతు పేరు వెంకటనాథ్ రెడ్డి గారు. ఈ ఈ ఫీల్డ్కి నీళ్లు పెట్టక ఒక నెల రోజులు అయిందండి. సంక్రాంతికి ముందు ఆర్డర్ పెట్టారట. ప్రజెంట్ ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి నీళ్లు నియర్లీ చెప్పాను కదా, 30 రోజుల నుంచి తడులు లేవు దీనికి. అండ్ ఒక ప్రజెంట్ తోట కోస్తున్నారు. ఇప్పుడు ఒక 18 నుంచి 20 గంటలు ఇప్పుడు కోసే కాయ అయిద్దండి. పైన ఉన్న పచ్చికాయ ఈ క్రాప్ సెట్టింగ్ ఇదంతా ఇంకా నియర్లీ సుమారు ఒక 7 క్వింటాల నుంచి 10 క్వింటాలు రావచ్చు రైతు అంచనా. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం కొమ్మకూళ్ళు బాగా వచ్చింది. అక్టోబర్ నవంబర్లో కొమ్మకూళ్ళు బాగా వచ్చిందంటే ఆ సంవత్సరం తాలు వస్తుంది అనేది మొదటి నుంచి రైతు యొక్క స్వభావం అట్లా ఉంటుంది అన్నట్లు. బాగా కొమ్మకూళ్ళు వచ్చింది కాబట్టి తాలు శాతం ఎక్కువ అవుద్ది ఈ సంవత్సరం అంటారు. అలాంటిది LCH 99లో ఈ లీడ్ బెటర్ కంపెనీ వారి LCH 99 అనే వెరైటీలో కొమ్మకూళ్ళు వచ్చినా కూడా తాలు శాతం 1% కూడా లేదు. ఏదన్నా మిరప తోట కోస్తుంటే కూలీలు కోసేటప్పుడు ఏదైనా కొమ్మలు ఎరగడం కానీ పచ్చికాయ కానీ రాలితే తప్పిస్తే ఇందులో అసలు ఎక్కడ తాలు శాతం లేదని వెంకటనాథ్ రెడ్డి గారు చెప్తున్నారండి. అంతేకాకుండా ఇది ఇప్పుడు 3 స్టెప్లు కాసిందండి. కింద పండింది, రెండో స్టెప్ కూడా 80% పండింది. తర్వాత మూడో స్టెప్ వచ్చేసి ఇప్పుడు పెంద కట్టు ఉందండి. నియర్లీ ఇది కూడా 3 ఇంచ్ 4 ఇంచ్ కూడా ఉంది కనిపిస్తుంది మనకి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీంట్లో చెప్పుకోవాల్సింది ఈ కాయలో సీడ్ కౌంటింగ్ ఎక్కువ ఉంటుందండి మిగతా వెరైటీలతో పోల్చుకుంటే. దానివల్ల కాయ బాగా బరువు వస్తుంది. రైతుకు అదొక అడ్వాంటేజ్ అన్నట్టు. మరొక అంశం ఏంటంటే కింద కాయ ఎలా ఎంత వచ్చిందో పై కాయ కూడా ఈ 3 క్రాప్ కూడా అంతే వస్తుంది. కనుక రైతు సోదరులందరూ కూడా ఇలాంటి పెద్ద కంపెనీలు మన ముందుకు వచ్చినప్పుడు దీన్ని రిసీవ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వెరైటీలు వేసుకొని మంచి ఆదాయం పొందవచ్చని నేను అనుకున్నాను సార్. క్వశ్చన్స్ మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి, వెరైటీలు వస్తున్నాయి. రైతులు ఆ కంపెనీలు ఎంత క్వాలిటీ ఉన్నాయి, దాంట్లో ఉన్న వెరైటీ యొక్క కెపాసిటీ ఏంటి, దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ బాగా సెట్ అయినప్పుడు పైకాయ సైజ్ వస్తుందా లేదా చూసుకోవడం ప్రధానంతం అండి. అంతేకాకుండా తాలు శాతం ఉందా లేదా, కాపు అయిన తర్వాత స్టెప్ మళ్ళీ పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా రైతులు చూసుకొని వెరైటీలు సెలెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా మంచి వెరైటీ ఇలాంటి LCH 99 లాంటి వెరైటీ సెలెక్ట్ చేసుకొని మంచి ఆదాయం పొందవచ్చు అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను సార్ రైతులందరూ. ఓకే.